ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఇలాగన ప్రతిరోజు దేవుని వాగ్దానం మీరందరూ వింటూ ఆశీర్వదింపబడుతున్నారని, దీవించబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క స్నేహితులకి పంపించండి, మీ యొక్క ఫ్రెండ్స్కి పంపించండి, మీ యొక్క బంధువులకు పంపించండి, మీ యొక్క ఆత్మీయులకు పంపించండి. వారందరూ కూడా ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు ఆశీర్వదింపబడతారని, ఆదరించబడతారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది: నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎంతో చక్కటి మాటని, ఎంతో విలువైన మాటని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి కృపా సత్యమును బట్టి ఎవరికి మహిమ కలగాలి? ఆయన కృపను బట్టి, ఆయన సత్యమును బట్టి ఆయనకి మహిమ కలగాలి. మన జీవితాలు గమనిస్తే ఆయన కృప మన జీవితంలో చాలా నిండుగా ఉంటుంది. ఎక్కడ పాపం విస్తరించినా అక్కడ కృప అపరిమితంగా విస్తరించినంట. గమనించండి, పాపము కన్నా కృప చాలా గొప్పది. పాపాన్ని కూడా క్షమించేది కృప. పాపాన్ని కూడా క్షమించి మార్చేది కృపగా ఉన్నది. మనల్ని మనలాగా పిలిచి, మనల్ని మనలాగా మార్చి, దేవుని బిడ్డలాగా అమర్చింది దేవుని కృప అండి. హల్లెలూయా. ఎంతో చక్కని మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే దేవుని కృపను బట్టి, దేవుని సత్యమును బట్టి మన ద్వారా ఎల్లప్పుడూ దేవునికి మహిమ రావాలనంట. గమనించండి, కృప ద్వారా ఎలాగ మహిమ వస్తుంది, సత్యం ద్వారా మన ద్వారా ఎలాగ మహిమ వస్తుంది అంటే, దేవుని కృప మన జీవితంలో మెండుగా ఉంటుంది కదా, దేవుని కృప మన జీవితాల్లో ఉంటుంది కదండి. అలాగున దేవుడు మన మీద చూపే కృపను బట్టి మనము దేవుని దృష్టికి గొప్పవారు కనిపించాలి. ఆయన కృపను బట్టి, దేవుని సత్యాన్ని బట్టి మనము కూడా సత్యాన్ని అంగీకరించే వారికి ఉండాలి. సత్యం అనగా వాక్యం, కృప అనగా దేవుని యొక్క వరమై ఉన్నది. కృపా వరాలు అనొచ్చు, కృపా ఫరాలు అనొచ్చు, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, ఇలాగ మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయండి మన బైబిల్ గ్రంథంలో. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, నేనేం మాట్లాడుతున్నానంటే దేవుని కృపను బట్టి, దేవుని సత్యాన్ని బట్టి మనము దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయన కృపను బట్టి మన ద్వారా, ఆయన సత్యాన్ని బట్టి మన ద్వారా మహిమ, ఘనత, ప్రభావం కలగాలి. ఇదే దేవుడు మీతో మాట్లాడుతున్నమాట. అవమానం కలగకూడదండి. దేవుడు చూపే కృపను బట్టి మనల్ని చూసినప్పుడు, నా బిడ్డకి ఇంత కృపనిచ్చానే, నా బిడ్డకి ఇంత సత్యాన్ని నేను బోధించానే, వ్యర్థపరుచుకుంటున్నాడు, వ్యర్థంగా ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి అలాగ దేవుడు అనుకోకుండా మన జీవితాలు బట్టి, ఆయన కృప ద్వారా, మన జీవితాలను బట్టి, ఆయన సత్యం ద్వారా ఇచ్చిన ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం ఎల్లప్పుడూ కలగాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం వింటున్న ఈ వాక్యం ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. గమనించండి, ఈ వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది, వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది, వాక్యం మిమ్మల్ని ఓదారుస్తుంది, వాక్యం మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది, వాక్యం పడిన జీవితాన్ని నిలబెడుతుంది, వాక్యం విరిగిపోయిన జీవితాన్ని కడుతుంది, వాక్యం పాపంలో ఉన్న వారిని విడిస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే దేవుని సత్యం, దేవుని కృప అంత గొప్పగా ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనండి ఈరోజు దేవుని వాక్యం. దేవుడు మన మీద చూపే కృప, సత్యం బట్టి మన జీవితం ద్వారా అవమానంగా రాకూడదు. మన జీవితాల ద్వారా ఆయనకి మహిమ రావాలి, ఘనత రావాలి, ఇంకా ఏమేమైతే రావాల్సి ఉన్నదో నీ జీవితం నుండి అన్ని దేవునికి అర్పించాలి. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు దేవా, అవును తండ్రి, నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నీ కృపను బట్టి, నీ సత్యాన్ని బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావం రావాలయ్యా, మా ద్వారా కలగాలి. ఎందుకంటే నీ కృప చాలా గొప్పది, నీ సత్యం చాలా గొప్పది. అలాగే మా జీవితాల ద్వారా నీకు మహిమ, ఘనత, ప్రభావం ఎల్లప్పుడూ కలుగును గాక. మమ్మల్ని నడిపించి, దీవించి, నడిపించమని ప్రార్థిస్తూ మీకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.